చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఏం మాట్లాడతాడో కూడా ఎవరికి తెలీదు. అంటే ఊసరి వీళ్ళన్నా మేరు ఒక్కొక్కసారి రోజుకి 2-3 సార్లన్నా మారుస్తుందేమో కానీ అవసరమైనప్పుడు. కానీ చంద్రబాబు నాయుడు అలా కాదు, రోజుకి 24 సార్లు, రోజుకి ఎన్ని నిమిషానికైనా ఊసరి వీళ్ళ కలర్లు మార్చే టైప్లో ఈయన మాటలు మారుస్తూ ఉంటాడు. ఎంత అంటే మనం చూసాం, అసలు అందరూ చూశారు, దేశమంతా చూశారు, రాష్ట్రం అయితే ఏపీ రాష్ట్రం అందరూ చూశారు. చంద్రబాబు నాయుడు పడిగాపులు కాసి బీజేపీ వాళ్ళు కాళ్ళు పట్టుకొని, అమిత్ షా కాళ్ళు పట్టుకొని ఆ పొత్తుల కోసం ఆ ఢిల్లీలో ఎన్నిసార్లు తిరిగాడో చూసాము. అంతేకాకుండా ఈయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు, ఈ పొత్తు బీజేపీ వాళ్ళని ఒప్పించడానికి నేను చివాట్లు కూడా తిన్నాను అని ఏదేదో మాట్లాడాడు. దీనికి నేను చివరికి సాధించాను అంటూ కూడా నేనే బ్రోకర్ పని చేశాను కలిపాను కూడా, ఈ దత్తపుత్రుడు బ్రోకర్ పని చేసినట్టుగా కూడా ఒప్పుకున్నాడు. అంతా చేసుకుని బీజేపీ వాళ్ళు కూడా, అమిత్ షా కూడా ఒక నేషనల్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ కూడా చెప్పాడు, చంద్రబాబు నాయుడు వాళ్ళే వచ్చారు మా దగ్గరికి, ఒకప్పుడు టెర్రరిస్ట్ అన్నాడు కదా, మీరు ఎందుకు ఇప్పుడు చేర్చుకున్నారంటే టెర్రరిస్ట్ అన్నాడు, వెళ్ళిపోయాడు బయటికి, అందుకే చిత్తుగా ప్రజలు ఓడించాడు, మళ్ళీ వచ్చాడు, బుద్ధి తెచ్చుకున్నాడు, మా దగ్గరికి వచ్చాడు, పదే వచ్చాడు అని చాలామంది బీజేపీ జీవీఎల్ లాంటి వాళ్ళు అడిగారు. అడుక్కుంటూ ఉంటే పదే అడుక్కుంటూ ఉంటే మేమేం చేస్తాం, అందుకనే చివరికి మేము పొత్తులో ఒప్పుకోవాల్సి వచ్చిందని కూడా చెప్పడం కూడా చాలామంది విన్నాము. వీళ్ళు ఈయన స్వయంగా అందరూ చూసాం మనము, ఢిల్లీలో ఈయన పడిగాపులు కాసి ఎన్ని అగసాట్లు పడ్డాడో పొత్తు కోసం మనం చూసాం. కానీ ఇప్పుడు ముస్లింల ఓట్ల కోసము ఎంత మాట మారుస్తున్నాడంటే, అసలు ప్రజలు అంత పిచ్చోళ్ళు అనుకుంటారా, ప్రజలు అంత తొందరగా మర్చిపోతారు అనుకుంటాడో, మరి ఏమనుకుంటాడో తెలియదు. కానీ ఏం మాట్లాడుతున్నాడో వినండి. నాకు కూడా కేంద్ర ప్రభుత్వం అవసరం కాబట్టి మనమే వెళ్ళలేదు, వాళ్ళే వచ్చినప్పుడు నేను ఈ పొత్తు పెట్టుకున్నాను తప్ప ఇంకొక విషయం కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. నాకు కూడా కేంద్ర ప్రభుత్వం అవసరం కాబట్టి మనమే వెళ్ళలేదు, వాళ్ళే వచ్చినప్పుడు నేను ఈ పొత్తు పెట్టుకున్నాను తప్ప ఇంకొక విషయం కాదని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఈయన వాళ్ళే వచ్చారు కాబట్టి పొత్తు పెట్టుకున్నాను, నాకు అవసరం కాబట్టి అని చెప్తున్నాడు. అసలు ఈయనకి ఇప్పుడు రాష్ట్రానికి ఏం బీజేపీ వాళ్ళు చేసింది ఏం లేదు, రాష్ట్రానికి బీజేపీ నుంచి వచ్చే అవసరం కూడా ఏమీ లేదు. కాబట్టి ఈయన కేసుల కోసం అవసరమై కేసు పెట్టుకున్నాను అంటే సరిపోతుంది. కానీ ఈయన పాక్కుంటూ పోయి కాళ్ళు పట్టుకొని అలా పొత్తు పెట్టుకున్నాడో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు బీజేపీ వాళ్ళే వచ్చారు కాబట్టి పెట్టుకున్నాను అని ఏం మాటలు చెప్తున్నాడో, అసలు ఇంత ఊసరి వీళ్ళు లెక్కన ఎలా మాటలు మారుస్తాడో. ఇలాంటి చంద్రబాబు నాయుడు చాలా డేంజర్ అండి. ఇలాంటి వాళ్ళని ఎంత దూరం పెడితే ప్రజలు అంత మంచిది. ఇలాంటి ఊసరి వీళ్ళు లెక్కన ఈ నిమిషంలో మాట్లాడిన మాటని వెంటనే మార్చేస్తున్నాడు. అంటే ప్రజలు ఎంత తెలివి తక్కువగా ఉంటారా, మర్చిపోతూ ఉంటారా అనుకుంటూ ఉంటాడేమో మరి తెలియదు. కానీ కనీసం దీనిపైన మరి బీజేపీ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.